హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఈ నెల 27వ తేదీన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభకు రావాల్సిందిగా బీడీ కార్మికులను ఆహ్వానించిన కోరెట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. కేసీఆర్ గారు బీడీ కార్మికుల కష్టాన్ని గుర్తించి దేశంలోనే బీడీ కార్మికులకు జీవన వృద్ధి ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని వారికి గుర్తు చేశారు కోరెట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. మన బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా 25 సంవత్సరానికి ఈ సంవత్సరంలో 20 సంవత్సరాలు నిజంగా నేను బీడీ కార్మికులకు మన దేశంలో ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలోనే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ముఖ్యమంత్రి ఎవరండి? కేసీఆర్. 2014 కేసీఆర్ రాగానే ఫస్ట్ 1000 రూపాయలు ఇచ్చింది. ఇంతకుముందు ఎవరైనా ఇచ్చారు రూపాయలు? రెండోసారి 2019లో మళ్ళీ 2000 ఇచ్చింది. మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు ఈ పార్టీకి ఎంత అవుతుందో సార్ ఉంటుంది. అయితే ఒకసారి మేము అందరికీ మళ్ళీ మా 25 సంవత్సరంలో పోతున్నాం కాబట్టి పార్టీ ఆశీర్వదించండి అని చెప్పి మా మీటింగ్ అవుతున్నది. ఇప్పుడు ఇవన్నీ వచ్చాను మీ అన్న అర్థమైంది తల్లి రానమ్మా పట్టుకున్నాం. మీ అందరిని కోరేది ఒకటే చిన్న కోరిక, ఆశీర్వదించింది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు నీకు గమనిస్తారు బీడీ పెన్షన్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక మీరు అందరు చూసిన లేదా మన అసెంబ్లీని ఒక్కనే అడిగిన, మీరు దయచేసి ఇన్ని రోజులైంది మీరు ఒక బీడీ పెన్షన్ ఇస్తారు కొత్తలకు, ఒకటి రెండోది పెంచుతామని చెప్పి ఇప్పటివరకు పెంచదని మొన్న నేను కూడా అసెంబ్లీలో అడిగిన. కేసీఆర్ సార్ ఆలోచన చేసి ఇంకా వేరే రాష్ట్రంలో 16 రాష్ట్రాల్లో బీడీ చేస్తారు. ఇప్పటికి కూడా మనం మొదలుపెట్టి 10 ఏళ్ళు అయిపోయింది కూడా ఇప్పటికి కూడా వేరే రాష్ట్రంలో ఇంకా బీడీ కార్మికులకు ఇస్తారు. కేసీఆర్ సార్ ఇచ్చిండు, ఎందుకంటే మీ కష్టం సార్ తెలుసు కాబట్టి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.